సార్ నమస్కారం అండి. భారతదేశానికి నరేంద్ర మోడీ అవసరం ఏమిటి అని మీరు అడుగుతున్నారు అపోజిషన్ వాళ్ళకు. 370 ఆర్టికల్ కాశ్మీర్ దాన్ని రద్దేసింది ఎవరు? గత 10 సంవత్సరాల నుంచి దేశంలో ఎలాంటి అరాచక శక్తులకు లైక్ తీవ్రవాదం, నక్సలిజం, బాంబు పిల్లలు, బాంబ్ బ్లాస్టింగ్లు ఏమన్నా ప్రజలకు సర్వేజన సుఖనో భవంతు అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినందుకు మీరు తప్పకుండా ఆయనకు ఆయన తప్పితే ఆప్షన్ లేదు. ఎవరికి ఓటెత్తారు? దేశాన్ని కాపాడడానికి ఒకటే చెప్పారు. రామ జన్మభూమిని స్థాపించిండు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి గారు మన పివి నరసింహరావు కరీంనగర్ జిల్లా వాసి చచ్చిపోతే దహన సంస్కారాలకు దిక్కు లేక సగం కాలీనంగా వర్షం పడితే ఎవరు రాలేదు. దీనికి ఓటేయాలా కాంగ్రెస్కి? మన దేశం గురించి, మన బాగు కోసం, మన దేశం కోసం మోడీ కావాలి, మోడీ రావాలి. అదే ఏకత్వంలో భిన్నత్వం అనేది. మనము ఎవరికి వ్యతిరేకం కాదు. సర్వే జన సుఖిన భవంతు అన్న మోడీ గురించి మనం ఆలోచించాలి తప్పితే మనం పాకిస్తాన్ గురించో, ఆఫ్ఘనిస్తాన్ గురించో, ఇరాన్ గురించో మాట్లాడే అవసరం లేదు. నాకు నా దేశం, నా ధర్మం నేను పాటిస్తా అన్నదే మోడీ తత్వం. అందుకే ఆయన గెలుస్తాడు పక్కా. నరేంద్ర మోడీ, బీజేపీ. దేశ రక్షణ కొరకు అన్ని రంగాల అభివృద్ధి చెందాలన్నా బీజేపీ రావాలి. తప్పకుండా 100% నరేంద్ర మోదీ గారు తిరిగి మూడోసారి ప్రధాని అవుతాడు. దీనికి ప్రతి హిందూ భారతదేశంలో ఉన్న 140 మంది కోరిక మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారే ఉండాలి. ఈ దేశం ప్రపంచంలోనే ఒక గురువుగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికే ఓటేసి మళ్ళీ మూడోసారి వారిని 350 పై ఎంపీలు గెలిపించాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. మోడీ గారే గత 10 సంవత్సరాలు ఆయన పాలన, యాంటీ కరప్షన్, మన ఇండియా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంతకుముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ప్రపంచంలో ఎన్నో స్థానంలో మనం ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇవన్నీ చూస్తే 100% మోడీని వస్తుంది. ప్రధానమంత్రి 101% నరేంద్ర మోడీ. దీనికి మాత్రం ఎటు తిరుగులేదు ఇక. ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నది, ప్లస్ పబ్లిక్ సంబంధించింది అంత సిస్టమేటిక్గా గవర్నమెంటు కంటిన్యూ చేస్తున్నారు. 101% మళ్ళీ బీజేపీ గవర్నమెంటే పాముతుంది. 400 కాదు 450 రావాలని నేను అనుకుంటా సీట్లు. 101% సార్. సార్ సీన్ లేదు అంటే ఇప్పుడు ప్రతిపక్షము ఉన్నది వాస్తవమే. ప్రతిపక్షంలో అందరూ అంటే ఒక లెక్క మనుషులు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఒక సిస్టమేటిక్ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ కానీ, అంటే ఇది ఒక ఛానల్ ఎట్లా అంటే ఒక పద్ధతిగా పోతుంది అనమాట. మళ్ళీ విచ్చలవిడి రాజ్యం అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక చూసారు కదా సార్. ముస్లిం వాళ్ళు ఏమి అన్నారు, మేము కాంగ్రెస్ని గెలిపించినాక అలా పరిస్థితి ఏంది మీరే చూస్తారు కదా సార్. సో వాస్తవం చెప్పాలంటే ఈసారి అయితే 101% హ్యాట్రిక్, 101% బీజేపీ. ఇది మాత్రం 100% మీరు రాసి పెట్టుకోండి. ఇది పబ్లిక్ ఒపీనియన్ ఇది. అంటే సార్ వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షం అంటారు కరెక్టే. ఇప్పుడు ఈయన వచ్చినందుకే మనకు వేరే దేశాల నుంచి ముప్పు లేదు, అంత పక్కగా అవుతుంది. అంతా మనకు ఇండియా ఇప్పుడు నెంబర్ 1 అవుతుంది. మనకు రాను ఇండియా నెంబర్ 1 అవుతుంది. లేకపోతే మళ్ళీ తాలిబాన్లు ఇవే అవుతాయి. ఎందుకంటే అంతా సెట్ చేసిండు. వాస్తవం చెప్పాలంటే నేనైతే 100% చెప్తున్నాను సార్. బీజేపీ 100% బీజేపీ. ఇది మాత్రం 100% చాలు. శ్రీనివాస్ అండి నా పేరు. నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నేను ఎందుకు అంటున్నా అంటే నా సొంత నేను నా రక్తంలో ఉన్నది చెప్తున్నా, ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఇది వస్తేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మళ్ళీ చెల్లా చెదరైపోతుంది, ఆగమాగం అయిపోతుంది సార్. వస్తా చెప్తున్నా.